నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం. మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై మంత్రులతో చర్చించనున్న రేవంత్ రెడ్డి. రెవెన్యూ లోటు గ్రాంట్ రద్దు చేసిన 16వ ఆర్థిక సంఘం. 5,000 కోట్లకు పైగా నిధులు కోల్పోనున్న రాష్ట్రం. వేటేజీలో మార్పులు చేసిన ఆర్థిక సంఘం. తెలంగాణకు అందనున్న 1098 కోట్ల అదనపు నిధులు. ప్రభాకర్ రావు నియామకంపై కేసీఆర్ కు సిట్ ప్రశ్నలు. పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందని బీఆర్ఎస్ అధినేత సమాధానం. ఒంటరితనంతో బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య. చర్లపల్లి ఘటనలో ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు. విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ మంత్రులు, పీసీసీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న సీఎం తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, ముఖ్య నేతల విచారణ, బొగ్గు గనుల వివాదం తదితర అంశాలపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. మధ్యాహ్నం బంజారాహిల్స్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమానికి హాజరై రావి నారాయణరెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేయనున్నారు. ఎల్లుండి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న వికారాబాద్ జిల్లా పరిగి, 7న భూపాలపల్లి, 9వ తేదీన మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో పాల్గొంటారు. గత నెల 19న దావోస్ వెళ్లిన సీఎం 23 వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ నుంచి అమెరికా వెళ్లిన సీఎం హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడా స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ పై సర్టిఫికేట్ కోర్సు చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. రెవెన్యూ, రాష్ట్రం, రంగాల వారీ గ్రాంట్ల విధానాన్ని రద్దు చేసింది. ఫలితంగా రాష్ట్రాలకు 4.66 లక్షల కోట్లు కోల్పోనున్నాయి. గ్రాంట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ 38,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41%గా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోత పెట్టి బయటకు కనిపించని వాత పెట్టింది. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టింది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు తెరదించింది. దీనివల్ల గత 5ఏళ్లతో పోలిస్తే వచ్చే 5ఏళ్లలో రాష్ట్రాలు 4,66,150 కోట్ల ఆదాయం కోల్పోనున్నట్లు తేలింది. రెవెన్యూ లోటు గ్రాంట్ల కింద 15వ ఆర్థిక సంఘం ఏపీ, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లకు కలిపి 5ఏళ్ల కాలానికి 2,94,514 కోట్లు సిఫార్సు చేసింది. ఇందులో ఏపీ వాటా 30,497 కోట్లుంది. ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు కోత పడనుంది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్ల కోత వల్ల ఆంధ్రప్రదేశ్ 8,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. దీని కింద మొత్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 1,71,636 కోట్లు కోల్పోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా స్థానిక సంస్థలకు 5ఏళ్లలో 7,91,493 కోట్లు గ్రాంట్లు రానున్నాయి. దీనికి తోడు ఎస్డీఆర్ఎఫ్ కింద 1,63,521 కోట్లు, ఎస్డీఎంఎఫ్ కింద 40,880 కోట్లు కేటాయించింది. ఈ రెండు పద్దుల కింద రాష్ట్రాలకు 9,95,894 కోట్లు అందనున్నాయి. 15వ ఆర్థిక సంఘం హయాంలో స్థానిక సంస్థలకు 5,58,962 కోట్లే వచ్చాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 4,36,932 కోట్లు పెరగనున్నాయి. 15వ ఆర్థిక సంఘం అన్ని గ్రాంట్లు కలిపి 10,33,062 కోట్లు రాష్ట్రాలకు కేటాయించగా ఇప్పుడు అది 9,00,000
2,95,894 కోట్లకు తగ్గిపోనుంది. అంటే రాష్ట్రాలు నికరంగా 37,168 కోట్లు నష్టపోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వెయిటేజీ ఇవ్వడంలో జనాభాకే ఎక్కువ మార్కులు కేటాయించింది. అదే సమయంలో డెమోగ్రఫిక్ పనితీరు, రాష్ట్ర విస్తీర్ణం, తలసరి ఆదాయ తేడాలకు మార్కులు తగ్గించింది. అయితే దేశ జీడీపీకి రాష్ట్రాలు అందించే చేయూతకు 10 మార్కులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకుని ఈ కొత్త కోణాన్ని 16వ ఆర్థిక సంఘం తీసుకుని కొత్త వెయిటేజీ ఇచ్చింది. అలాగే పన్ను వసూళ్లు, ఆర్థిక క్రమశిక్షణ కోసం రాష్ట్రాలు చేసే ప్రయత్నాల్ని పూర్తిగా పక్కనబెట్టింది. దీనివల్ల రాష్ట్రాల వెయిటేజీలో తేడాలొచ్చాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో దక్షిణాది రాష్ట్రాలకు వెయిటేజీలో కొంత మేలు జరిగింది. 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి 15.8% వెయిటేజీ ఇవ్వగా 16వ ఆర్థిక సంఘం దాన్ని 17.001% పెంచింది. దీనివల్ల కేంద్ర పన్నుల్లో ఈ రాష్ట్రాలకు నికరంగా 1.201% వాటా పెరిగింది. లెక్కల ప్రకారం చూస్తే ఈ రాష్ట్రాలు 18,330.31 కోట్ల నికర ప్రయోజనం పొందాయి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని వెయిటేజీ ఇస్తే నష్టపోతామని, క్రమశిక్షణతో అమలు చేసిన కుటుంబ నియంత్రణను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహమివ్వాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఆ డిమాండ్లతో పాటు ఇతర సామాజిక, ఆర్థిక కోణాల్ని పరిగణలోకి తీసుకుని ఆర్థిక సంఘం ఇదివరకున్న వెయిటేజీని సవరించింది. వెయిటేజీని మార్చడం వల్ల మొత్తం 28 రాష్ట్రాల్లో 14 లబ్ధి పొందుతుండగా మరో 14 నష్టపోనున్నాయి. వెయిటేజీ తగ్గిన రాష్ట్రాల్లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, గోవా, సిక్కింలు ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం కేంద్ర వనరుల్లో వాటా అందుకునే రాష్ట్రాల్లో ఏపీ 8, తెలంగాణ 16వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర నిధుల పంపిణీలో తెలుగు రాష్ట్రాలకు వెయిటేజీని 16వ ఆర్థిక సంఘం కాస్త పెంచింది. 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే కాస్త ఎక్కువగా, 14వ ఆర్థిక సంఘంతో పోలిస్తే కాస్త తక్కువగా ఈ పెంపుదల ఉంది. తాజా పెంపుతో ఏపీకి 2,594 కోట్లు, తెలంగాణకు 1,098 కోట్లు అదనంగా దక్కనున్నాయి. 16వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీ కోసం రాష్ట్రాలకు ఇచ్చిన వెయిటేజీలో ఏపీకి 0.17%, తెలంగాణకు 0.072% మేర వెయిటేజ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ కు ఇదివరకు ఉన్న 4.047% వెయిటేజీని ఈసారి 4.217%కి, తెలంగాణకున్న 2.102% వెయిటేజ్ను 2.174%కి పెంచారు. దీనివల్ల కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర గ్రాంట్ల విడుదలలో తెలుగు రాష్ట్రాలకు కాస్త మెరుగుదల కనిపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోయే 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 4.217% వాటా కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర పన్నుల్లో 64,362.16 కోట్లు రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో అంచనా వేసింది. ఇది 2025-26 బడ్జెట్ లో వచ్చిన 56,741.18 కోట్ల కంటే 7,620.98 కోట్లు అధికం. ఇదే సమయంలో తెలంగాణ వాటా 29,471.19 కోట్ల నుంచి 33,180.78 కోట్లకు చేరనుంది. ఇది గత ఏడాది కంటే 3,709.59 కోట్లు అధికం. కేంద్ర ప్రభుత్వం 2026-27లో అన్ని రాష్ట్రాలకు కలిపి పన్ను వాటా కింద 15,26,254.58 కోట్లు పంపిణీ చేయనుంది. ఇది 2025-26లో పంపిణీ చేసిన 14,02,054.9 కోట్ల కంటే 1,24,199.68 కోట్లు అధికం. 15వ ఆర్థిక సంఘం వెయిటేజ్ ప్రకారమైతే ఇందులో ఏపీకి 61,767.52 కోట్లు, తెలంగాణకు 32,081.87 కోట్లు వస్తుంది. అయితే 16వ ఆర్థిక సంఘం కాస్త వెయిటేజీ పెంచినందున ఏపీకి 2,594.64 కోట్లు, తెలంగాణకు 1,098.91 కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతోంది. 15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి చేసిన తాత్కాలిక సిఫార్సుల్లో ఏపీకి 4.111%, తెలంగాణకు 2.133% వెయిటేజ్ ఇచ్చి 2021-26 మధ్య 5 ఏళ్ల కాలానికి చేసిన సిఫార్సుల్లో దాన్ని 4.047%, 2.102%కి తగ్గించింది. అంతకుముందు 14వ ఆర్థిక సంఘం ఏపీకి 4.305%, తెలంగాణకు 2.147% వాటాను సిఫార్సు చేసింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం కంటే కొంత ఎక్కువ, 14వ ఆర్థిక సంఘం కంటే కొంత తక్కువ వెయిటేజీను తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది.
ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎందుకు నియమించారు? రాధాకిషన్ రావు పునర్నియామకానికి కారణాలేంటి? ప్రణీత్ రావుకే పదోన్నతి ఎందుకు ఇచ్చారు? ఈ అంశాలే ప్రధానంగా సిట్ అధికారులు కేసీఆర్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశంపై 4.5 గంటలకు పైగా కేసీఆర్ను విచారించింది. కేసీఆర్ను పలు ప్రశ్నలు అడిగిన సిట్ వాంగ్మూలం నమోదు చేసింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనల నడుమ హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆయనను విచారించింది. 4.5 గంటలకు పైగా విచారణ కొనసాగింది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించేందుకు కారణాలేంటి? రాధాకిషన్ రావు పునర్నియామకం, ప్రణీత్ రావుకు పదోన్నతి వ్యవహారాలపై సిట్ అధికారులు కేసీఆర్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరినైనా పునర్నియమిస్తే సాధారణంగా 2 ఏళ్లకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ప్రభాకర్ రావుకు మాత్రం 3 ఏళ్లు పొడిగింపు ఇవ్వడం వెనుక మతలబేంటి? అంతటితో ఆగకుండా అసాధారణ రీతిలో ఆయన్నే ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించాల్సిన అవసరమేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అర్హత లేకున్నా ప్రభాకర్ రావునే చట్టబద్దమైన ఇంటర్సెప్షన్కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడానికి కారణమేంటి వంటి ప్రశ్నల్ని అడిగినట్లు తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడు కావడంతో ఈ కారణాలన్నీ కుట్రకోణాన్ని సూచిస్తున్నాయి కదా అని కేసీఆర్ను ఆరా తీసినట్లు సమాచారం. 2007 ఎస్ఐ బ్యాచ్లో ఎవరికీ లేకుండా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వాటికి సంబంధించి పోలీసు శాఖ నుంచి ప్రతిపాదన వచ్చిందని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ కు కోట్ల రూపాయల విరాళాలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చాయని, అలా ఇచ్చిన వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఉండడంలో మతలబేంటని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎరా కేసులో బహిర్గతమైన ఆడియో టేపులు మీకెవరిచ్చారని సిట్ కేసీఆర్ను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. సంయుక్త కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం కేసీఆర్ను విచారించింది. ఈ బృందంలో దర్యాప్తు అధికారి వెంకటగిరితో పాటు మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, శంషాబాద్ అదనపు డీసీపీ కేఎస్ రావు, మహంకాళి ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. విచారణ అనంతరం ఈ బృందం ఐసీసీసీలో సిట్ చీఫ్ సజ్జనార్తో సమావేశమైంది. విచారణ కోసం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నివాసం 2వ అంతస్తులోని గదిని సిట్ విచారణ కోసం ఎంపిక చేశారు. విచారణకు ఉపకరించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు దస్త్రాల్ని ఆదివారం ఉదయమే అక్కడికి తీసుకొచ్చారు. విచారణా సమయంలో ఇంట్లో ఇతరులెవరూ లేకుండా పంపించి వేశారు. కేటీఆర్తో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు, న్యాయవాది రామచంద్రరావు మాత్రం ఇంట్లో ఉండగా హరీష్ రావు సహా మిగతా నేతలంతా తెలంగాణ భవన్కు వెళ్లారు. అయితే విచారణా సమయంలో మాత్రం కేసీఆర్ మినహా మిగిలిన వారిని ఇతర గదుల్లోనే ఉండాలని సిట్ సూచించినట్లు సమాచారం. విచారణా ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ తన నివాసంలోని బాల్కనీ నుంచి పార్టీ శ్రేణులకు చేతులెత్తి నమస్కరించారు. పార్టీ శ్రేణులు జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండగా కేసీఆర్ పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయి విచారణ అంశంపై చర్చించి ఎర్రవల్లికి తిరిగి వెళ్లిపోయారు. బిడ్డలతో కలిసి తల్లి విజయరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి జీతం, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం అయినప్పటికీ ఆమె ఎందుకిలా చేసింది? ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా తల్లి తీసుకున్న ఇంత కఠిన నిర్ణయానికి ఎందుకు సమర్థించారు? ఈ ఘటనకు మానసిక కుంగుబాటే ప్రధాన కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని చర్లపల్లిలో రైలు పట్టాలపై 2 పిల్లలు చేతన్ రెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి తల్లి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. విజయారెడ్డి రాసిన మరణ శాసనం వెనుక ఒంటరితనమే ప్రధాన కారణం కావచ్చని పోలీసులు అంచనాకొచ్చారు. తండ్రి విదేశాల్లో ఉండడంతో తమకు అన్నీ తానే నడిపించే అమ్మ మాటే శిరోధార్యంగా పిల్లలు భావించి ఉంటారు.
ఆత్మహత్యకు ముందు కారులో తల్లి మాటలో ప్రభావం చూపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం 3 మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దుబాయ్ నుంచి సురేందర్ రెడ్డి వచ్చాక ఆదివారం భువనగిరి జిల్లా బొల్లేపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ రాఘవేంద్రనగర్లో తల్లి పుష్పలతతో కలిసి విజయారెడ్డి పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి కుటుంబం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో స్థిరపడ్డారు. 2007లో సురేందర్ రెడ్డి విజయారెడ్డి వివాహమైంది. సురేందర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితం దుబాయ్లో ఉద్యోగం రావడంతో అక్కడికెళ్లారు. విజయారెడ్డి ఐటీ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం చెంగిచెర్లలో సొంత ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. భర్త దుబాయ్లో ఉంటూ ఏడాదికోసారి వచ్చి వెళ్లేవాడు. ఆమె ఉద్యోగం ఐటీ కంపెనీలో రాత్రి విధులు కావడంతో పిల్లలిద్దరినీ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. పండుగలు, సెలవు రోజుల్లో పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేదని బంధువులు తెలిపారు. భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం ఆమెలో ఒంటరిననే భావనను పెంచింది. దగ్గరి బంధువులు, స్నేహితులతో ఇదే విషయాన్ని పదే పదే పంచుకుంటూ బాధపడేదంటూ విజయారెడ్డి సమీప బంధువులు చెప్పారు. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామంటూ ఆవేదన చెందారు. విజయారెడ్డి ఇంటి నుంచి సొంత కారులో బయటకొచ్చి హాస్టల్లో ఉన్న బిడ్డల్ని తీసుకొచ్చి రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. విజయారెడ్డి సెల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపనున్నారు. కేసుకు సంబంధించి కొందరిని విచారించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. విజయారెడ్డి మొబైల్ ఫోన్లో చివరగా మాట్లాడిన వారి ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఐటీ కంపెనీలో టీం లీడర్గా ఉన్న ఆమె బృందంలో 15 మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో 2 ఐటీ నిపుణులు ఆమెతో చాటింగ్ చేసినట్లు నిర్ధారించి వారిని విచారించారు. ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా టీం లీడర్ విజయారెడ్డి తమకు బాధ్యతలు అప్పగిస్తారని, వాటిలో ఏదైనా తప్పులు, పొరపాట్లు జరిగినప్పుడు అన్నిసార్లు మాట్లాడే అవకాశం లేనప్పుడు మెసేజ్ చేస్తుంటామని వారు పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఆమె పిల్లలు ఉపయోగించే సెల్ ఫోన్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబంలో వివాదాలు, ఆస్తి తగాదాలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కోఠీలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్ద కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 300కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు పక్కా ప్రణాళికతోనే దోపిడీకి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. 2 అంతర్రాష్ట్ర నేరగాళ్లు కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చి హోటల్లో బస చేసినట్టు భావిస్తున్నారు. హైదరాబాద్ కోఠీలో తుపాకీతో కాల్పులు జరిపి వస్త్ర వ్యాపారి నుంచి 6 లక్షల రూపాయలు దోచుకుపోయిన వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 2 నేరగాళ్లు దోపిడీకి పాల్పడే ముందు ఎక్కడ బస చేశారు, వీరికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు, వస్త్ర వ్యాపారి ఇంత డబ్బుతో అదే సమయంలో ఏటీఎం వద్దకు వెళ్తాడనే సమాచారం ఎవరిచ్చారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలం నుంచి సెల్ ఫోన్ మాట్లాడిన వారి వివరాలు సేకరిస్తున్నారు. కోఠీ ఏటీఎం వద్ద కాపుగాసిన దొంగలు అదును కోసం ఎదురు చూశారు. నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారిని బెదిరించి డబ్బు దోచుకోవడానికి రెక్కి నిర్వహించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వస్త్ర వ్యాపారి ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించడం, అతడి వద్ద పెద్ద బ్యాగ్ ఉండటంతో భారీ మొత్తం ఉండొచ్చని అంచనాకొచ్చారు. ఉదయం వేళ కావడంతో జనాలు తక్కువగా ఉన్నారు. రోడ్డంతా ఖాళీగా ఉంది. అనువైన వాతావరణాన్ని ఉపయోగించుకుని కేవలం 2 నిమిషాల్లోనే 6 లక్షలు దోచుకుని తేలిగ్గా తప్పించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడా ఆనవాళ్లు దొరకకుండా దోపిడీ దొంగలు చాకచక్యంగా వ్యవహరించారు. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. డబ్బు కొట్టేసిన బాధితుడి ద్విచక్ర వాహనంపైనే నిందితులు తప్పించుకున్నారు. దుండ
దుండగులు నగరంపై పట్టున్నట్లుగా వివిధ ప్రాంతాలు తిరిగారు. కాచిగూడ సమీపంలో ఇద్దరు దుస్తులు మార్చుకున్నారు. అక్కడే వాహనాన్ని వదిలేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపం వరకు ఆటోలో వెళ్లారు. రైల్లో పారిపోయి ఉండొచ్చని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మరో మార్గంలో నడుచుకుంటూ సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు ఆటోలో కంచన్బాగ్ DRDO వరకు వెళ్లారు. కొంత సమయం తర్వాత చాంద్రాయన గుట్ట మీదుగా బార్కస్ చేరారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితులను పట్టుకునేందుకు 2 బృందాలను యూపీకి పంపినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన అంతర్రాష్ట్ర నేరగాళ్లే ఈ దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు ఆ దిశగా ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని పలు ఫర్నిచర్ షోరూంలలో హైడ్రా అధికారులు తనిఖీలు చేపట్టారు. నాంపల్లిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో హైడ్రా అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కూకట్పల్లిలోని ఫర్నిచర్ షోరూంలలో సోదాలు చేశారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడంతో పాటు పార్కింగ్కు కేటాయించిన సెల్లార్ను గోడౌన్గా మార్చిన రాయలోక్ ఫర్నిచర్ షోరూంను అధికారులు సీజ్ చేశారు. ప్రజల భద్రతే ధ్యేయంగా నిబంధనలు పాటించేలా ఫర్నిచర్ షోరూంలలో తనిఖీలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు తెలిపారు. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నల్గొండ పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. జిల్లాలోని దామచర్ల మండలం వీర్లపాలెంలో బీహార్కు చెందిన నిందితులను వాడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. బీహార్ నుంచి గంజాయి దిగుమతి చేసుకుని స్థానికంగా విక్రయాలు చేస్తున్నారని వెల్లడించారు. నిందితుల నుంచి 5.5 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. ఒక గాంజా గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇంద్రజిత్ కుమార్ అనే అతను ప్రస్తుతం ఇక్కడ YTPSలో పనిచేస్తున్నాడు. ఇతను బీహార్ స్టేట్. మనకి దీంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మనకి దీన్ని అన్నిలు మనకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది మిర్యాలగూడకి. అక్కడ ఈ కమలేష్ యాదవ్ తర్వాత మిస్మిత్ సింగ్ వీళ్ళిద్దరు కూడా దీన్ని కమర్షియలైజ్ చేసి వీళ్ళు కన్జ్యూమర్సే కాకుండా బల్క్గా దీన్ని తీసుకొని ఈ కంపెనీలో పనిచేసేటటువంటి అనేక వర్కర్స్కి హై రేట్స్ తోటి అమ్మి కమర్షియలైజ్ చేశారు ఈ బిజినెస్ అంతా కూడా. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ముంబై పోలీసులు 4 నిందితులను అరెస్టు చేశారు. ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దికీ హత్య కేసు నిందితుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు శుభం లోర్కర్తో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పులకు బాధ్యత వహిస్తూ శుభ్ లోర్కర్, అర్జో బిష్నోయ్ తమ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తమ పనుల్లో జోక్యం చేసుకోవద్దని రోహిత్ శెట్టికి ఎన్నోసార్లు సూచించినా పట్టించుకోనందునే ఇంటిపై కాల్పులు జరిపామని రాసుకొచ్చారు. ఈసారి ఇంటి వెలుపల కాకుండా పడక గదిలోకి వచ్చి కాల్పులు జరుపుతామని బెదిరిస్తూ పోస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున జుహూలోని రోహిత్ శెట్టి నివాసం వెలుపల నిందితులు 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. ఆ సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లో ఉన్నారో లేదో తెలియదని చెప్పారు. నిందితులను కోర్టు 4 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.